అప్పుల బాధలు, భరించలేని కష్టాలు, లేదా బయటికి చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు ఇవి మనుషులను మానసికంగా ఎంతలా కుంగదీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు ఒక చిన్న ఆశాకిరణం కనిపిస్తే చాలు. సాధారణంగా హిందూ సాంప్రదాయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను విడివిడిగా ఆరాధిస్తుంటారు. కాని ఆ త్రిమూర్తులను ఒకే పీఠంపై ఉంచి పూజించే అత్యంత అరుదైన, శక్తివంతమైన ఆరాధన ఒకటుంది. అదే త్రినాథ వ్రతం. ఈ వ్రతానికి లక్షల రూపాయల ఖర్చులేదు, ఆడంబరాలు అస్సలే అవసరం లేదు. కేవలం 3 పైసలు, ఆకులు, వక్కలతో ఒక పేదవాడిని ఏకంగా కుబేరుడిగా మార్చిన ఘనత ఈ వ్రతానికి ఉంది. అసలు ఈ త్రినాథ వ్రతం ఎక్కడి నుండి పుట్టింది? భవిష్యోత్తర పురాణంలో దీని గురించి చాలా స్పష్టమైన ప్రస్తావన ఉంది. డబ్బు, పలుకుబడితో పనిలేకుండా కేవలం నిష్కల్మషమైన భక్తి ద్వారా భగవంతుడిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు? ఒక బిచ్చగాడు కోటీశ్వరుడిగా ఎలా మారాడు? ఆ అద్భుతమైన కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీపురం అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. భిక్షాటన చేస్తే కాని పూటగడవని అత్యంత దయనీయమైన స్థితి అతనిది. ఆకలితో అలమటిస్తున్న తన పసిబిడ్డ కోసం ఉన్నదంతా ఊడ్చి అతి కష్టంమీద పాలిచ్చే ఒక ఆవును కొనుగోలు చేశాడు. కాని కొద్ది రోజులకే ఆ ఆవు తప్పిపోతుంది. దానికోసం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిన మధుసూదనుడికి అక్కడ ఒక పెద్ద మర్రిచెట్టు కింద స్వయంగా ఆ త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఆ దేవుళ్ళు అతని కష్టాన్ని చూసి తమ కోసం కేవలం 3 పైసల ఆకులు, వక్కలు, నూనె తెచ్చి పూజ చేయమని అడిగారు. జేబులో చిల్లిగవ్వలేని ఆ పేదవాడికి అక్కడే ఉన్న ఒక గోరంట పొద మొదట్లో సరిగ్గా 3 పైసలు దొరికాయి. ఆ 3 పైసలతో సంతకు వెళ్లి సామాగ్రి కొన్నాడు. కాని నూనె తీసుకురావడానికి అతని దగ్గర పాత్రలేదు. తాను కట్టుకున్న నూలు పంచలోనే నూనెను పోయించుకున్నాడు. ఆశ్చర్యంగా ఆ నూనె వస్త్రం గుండా కిందకు కారిపోకుండా అందులోనే నిలిచిపోయింది. అన్నీ తెచ్చాడు, కాని దీపం వెలిగించడానికి అగ్గిలేదు. త్రిమూర్తుల సూచన మేరకు అతను కళ్ళు మూసుకున్న మరుక్షణం దైవశక్తితో ప్రమిదలు వాటంతటవే వెలిగాయి. భగవంతుడు మనిషి దగ్గర ఉన్న సంపదను చూడడు, కల్మషంలేని మనస్సును మాత్రమే చూస్తాడు. ఈ 3 పైసల వ్రతంతో మధుసూదనుడు పొందిన అపారమైన ఐశ్వర్యమే అందుకు నిదర్శనం. మధుసూదనుడి ద్వారా ఈ వ్రతం గురించి తెలుసుకున్న ఆ రాజ్యంలోని ప్రజలంతా త్రినాథ వ్రతం చేయడం మొదలుపెట్టారు. ఊరంతా సుఖసంతోషాలతో నిండిపోయింది. కాని ఆ దేశపు రాజుకు ఇదంతా నచ్చలేదు. ఒక పేద బ్రాహ్మణుడు చెప్పిన దేవుళ్లను తాను పూజించనని అహంకారంతో ఆ వ్రతాన్ని తన రాజ్యంలో నిషేధించాడు. ఆ అహంకారమే అతనికి శాపమైంది. ఏ ముద్దుల కొడుకైతే తన వారసుడనుకున్నాడో ఆ ఏకైక కుమారుడిని రాజు కోల్పోవలసి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న ఒక వర్తకుడు కూడా ఇలాంటి తప్పే చేశాడు. త్రినాథులకు వ్రతం చేస్తాననిచ్చివ మాటను అహంకారంతో తప్పాడు. ఫలితంగా అతని సరుకుతో నిండిన ఓడ సముద్రపు నీటిలో మునిగిపోయింది. తమ తప్పు తెలుసుకున్న రాజు, వర్తకుడు ఇద్దరూ ఏడుస్తూ త్రినాథులను వేడుకున్నారు. క్షమాపణ అడిగి భక్తితో వ్రతం చేశారు. వారలా పూజ చేయగానే చనిపోయిన రాజకుమారుడు బతికాడు. మునిగిన ఓడ తిరిగి పైకి తేలింది. దేవుడి దృష్టిలో వీధుల్లో భిక్షాటన చేసేవాడు, సింహాసనంపై కూర్చునే రాజు ఇద్దరూ సమానమే అని త్రినాథ వ్రతం నిరూపించింది. మరి ఇన్ని అద్భుతాలున్న ఈ త్రినాథ వ్రతాన్ని ఇప్పుడు మనం ఎలా ఆచరించాలి? సాధారణంగా ఈ వ్రతాన్ని కేవలం ఆదివారం రోజు మాత్రమే ప్రారంభించాలి. ముఖ్యంగా ఆదివారం నాడు మహాశివరాత్రి కలిసి వచ్చినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే దాని ఫలితం రెట్టింపవుతుందని పండితులు చెబుతున్నారు. వ్రతం చేసే విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామునే లేచి తలస్నానం చెయ్యాలి. త్రిమూర్తులకు మన సమస్య చెప్పుకుని సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఖచ్చితమైన ఉపవాసం ఉండాలి. సాయంత్రం వేళ ఎవర్నీ తాకకుండా మడిగా ఉంటూ ఒక కొత్త మట్టికుండలో దేవుడికి మహానైవేద్యాన్ని వండుకోవాలి. ఒక పీటపై పసుపు కుంకుమ రాసి త్రిమూర్తులు కలిసి ఉన్న పటాన్ని ఉంచాలి. ఆ దేవుళ్లకెదురుగా పూజా సామాగ్రిని ఒక పద్ధతిలో అమర్చాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఒక్కొక్కరికి విడివిడిగా 3 తమలపాకులు, 2 వక్కలు మరియు 11 రూపాయల దక్షిణను సమర్పించాలి. పూజ పూర్తయ్యాక
కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించాలి. ముందుగా అతిథులకు ఆ ప్రసాదాన్ని పెట్టి ఆ తర్వాతే వ్రతమాచరించినవారు ఉపవాసం విరమించి నేలపైన నిద్రపోవాలి. మీ సమస్య తీవ్రతను బట్టి 5, 7 లేదా 11 ఆదివారాలు ఈ వ్రతమాచరిస్తే ఎటువంటి కష్టాలైనా సరే ఆ త్రిమూర్తుల అనుగ్రహంతో ఇట్టే మాయమైపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు.